మాజీ భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇప్పుడే మనందరం కూడా వారికి ఘనంగా నివాళులర్పించాం. మరి ఈ సందర్భాన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఎస్సీసీఎల్ పరిశీలకులుగా వచ్చినటువంటి మంత్రుల సూర్యకుమార్ కిరణ్ గారికి ఈ యొక్క జిల్లా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యంగా వచ్చేసినటువంటి ఐఎస్సీ సభ్యులు సర్వత్ర కాంగ్రెస్ పార్టీకి ఈ భారతదేశంలో తెలంగాణలో అందులో సూర్యాపేట జిల్లాలో బ్రహ్మాండమైన పటిష్టమైన కార్యకర్తలు ఉన్నారు, పటిష్టమైన కార్యవర్గం కూడా ఉన్నారు. కానీ దాంట్లో భాగంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారతీయ జాతీయ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని అనుబంధ సంఘాలు ఉంటాయి. మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, తర్వాత సేవాదల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఓబీసీ రకరకాల సెల్స్ ఉంటాయి. దీంట్లో ఎస్సీ సెల్స్లో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సరైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా పరిశీలకుని మందుల సూర్యకుమార్ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వారు మన జిల్లాకు రావడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ సెల్ వాళ్ళ భాగస్వామ్యాన్ని పార్టీ పరిశీలన చేయడం కోసం పెంచడం, వారికి కూడా సమానమైన అవకాశాలు కల్పించడం, మండల కాంగ్రెస్లో కానీ బ్లాక్ కాంగ్రెస్లో కానీ ఇతర పదవులలో దేనిలోనైనా భాగస్వామ్యం కల్పించడం కోసం ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే పార్టీ డైరెక్ట్గా గాంధీ భవన్ దగ్గరికి పార్టీ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. కాబట్టి పార్టీని పరిశీలనగా ఇక్కడ పంపింది. మీరు ఎవరికి ఏం కావాలనో పర్టికులర్గా ఎస్సీసీఎల్ వాళ్ళు వారికి అప్లికేషన్ దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్పినారని చెప్పి తెలిసింది. ఆ యొక్క వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. వారికి మీరు దరఖాస్తులు ఇచ్చినట్టయితే సూర్యకిరణ్ గారి ద్వారా, సర్వతోడి గారి ద్వారా, జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా పీసీసీకి చేరబడుతుంది. ఎవరికి ఎక్కడ అవకాశాలు కల్పిస్తే, ఎక్కడ ఎవరికి అవకాశం కల్పించాలని భావిస్తే వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఎస్సీసీఎల్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఇవ్వండి. తద్వారా కాంగ్రెస్ పార్టీని అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కూడా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.